కేసీఆర్ సర్కార్ 2 టర్మ్లకు కలిపి చేసిన అప్పు కేవలం అక్షరాల 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు విన్నది నిజమే. అప్పు అక్షరాల 2,80,000 కోట్లు మాత్రమే. రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో శ్వేతపత్రం రూపంలో వండి వార్చిన కేసీఆర్ అప్పుల లెక్కలు 6,71,757 కోట్ల రూపాయలు అనేది పచ్చి అబద్ధమని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్క తేల్చింది. అసలు ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ అప్పుల మీద అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని నోరు పారేసుకున్న వాళ్లకు షాకింగ్ న్యూస్ మరొకటుంది. కేసీఆర్ జమానాలో రాష్ట్రం చేసిన అప్పుల కంటే ఆస్తుల కల్పనే ఎక్కువ అనేది ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. తెలంగాణను కేసీఆర్ ఏ విధంగా అభివృద్ధి పథంలోకి నడిపించారు, ఎంతటి ఆర్థిక క్రమశిక్షణతో పసిగుడ్డు తెలంగాణను పరుగులు పెట్టించే ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారో దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు సాక్షిగా వచ్చిన సమాధానం అద్దం పడుతోంది. అంటే అప్పు లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. వ్యక్తికైనా ప్రభుత్వానికైనా. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు తీర్చలేక కింద మీద పడుతున్నట్లు ప్రతి వేదికపై చెబుతూ వస్తున్న రేవంత్ రెడ్డి తనను కోసినా రూపాయి దొరకదు అని చేతులెత్తేస్తున్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు మిత్తిలు కట్టేందుకే ఖజానా సరిపోతలేదని తనను చెప్పులెత్తుకుపోయే వాళ్లాగా చూస్తున్నారని సీఎం హోదాను మరిచి మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కాదు. ఓ సీఎం అనే సంగతి మరిచి చౌకబారు మాటలతో తనను తానే కాదు తెలంగాణ ప్రతిష్టను దివాళా తీయించేస్తున్నారు. ఇంతకీ రూపాయి కూడా దొరకడం లేదని చెబుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 2,20,000 కోట్లు. అంటే 20 నెలల కాలంలో సగటున నెలకు దాదాపు 10,000 కోట్ల రూపాయలు. నెత్తిన రూపాయి పెడితే చారణాకు కొరగావటం లేదని జనం ముందు బుకాయిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత అప్పు ఎందుకు చేశారంటే ఏం చెప్పలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి తెలంగాణ పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పు ఎవరి జేబుల్లో కుప్పగా మారుతోంది. 6 గ్యారంటీలో ఏ గ్యారంటీకి ఎంత ఖర్చు పెడుతున్నారు? అసలు ఇంతకు 6 గ్యారంటీలో ఎన్ని పథకాలు గ్యారంటీగా అమలవుతున్నాయి? ఎన్ని పథకాలు ఇప్పటికీ మొదటికి మోక్షం లేదు అన్నట్టు మూలుగుతున్నాయి? కనీసం ఒక్కటంటే ఒక్క పథకమైన ఆస్తుల కల్పనకు ఉపయోగపడేలా రూపుదిద్దుకుందా? సాగునీటి రంగ ప్రాజెక్టులైనా, ఆరోగ్య రంగంలో ఆసుపత్రులైనా ఒక్కటంటే ఒక్కటైనా పూర్తి చేశారా? కాదు, కనీసం మొదలెట్టారా? సాధించుకున్న తెలంగాణ ఆర్థికంగా ఆగం కావద్దని, నవ్విన ఆంధ్ర నాయకుల ముందర ఎగతాళి కావద్దని కేసీఆర్ తన మేధస్సునంతా ఉపయోగించి నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ మాటలకే పరిమితం కాకుండా అహర్నిశలు కష్టపడ్డారు. వ్యవసాయం, సాగునీటి రంగంలో తెలంగాణ గోసను ఉద్యమ సమయంలో కళ్లారా చూసిన కేసీఆర్ కాళేశ్వరం వంటి మెగా ప్రాజెక్టును మొదలు పెట్టడమే కాకుండా రికార్డు టైంలో పూర్తి చేయించి గోదావరి జలాలను తెలంగాణ మాగాణుల్లో పారించి అన్నదాత గుండెల్లో గూడు కట్టుకున్నారు. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని రైతు బంధును తీసుకొచ్చి అన్నదాతకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడి వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు అందించిన ఘనతను సొంతం చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేవీ రైతు బంధును కాదని ముందుకెళ్లలేని విధంగా పథకాన్ని తీర్చిదిద్దారు. వ్యవసాయ, సాగునీటి రంగం కోసం కేసీఆర్ చేసిన ఖర్చును అప్పుగా చెప్పి తెలంగాణ ప్రజలను ఆగం చేసిన కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలను ప్రజలిప్పుడు అర్థం చేసుకుని తిరగబడుతున్నారు. సాగునీటి రంగంలో కేసీఆర్ పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు ఇప్పుడు ఆస్తుల కల్పనగా ఎదిగింది. అందుకే తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణగా అవతరించింది. కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రతి ఊర్లో చెరువును బాగు చేయించిన మిషన్ కాకతీయ వంటి మైనర్ ఇరిగేషన్ పథకాలు, పల్లెల గొంతు తడిపే మిషన్ భగీరథ వంటి మంచినీటి పథకాలకు పెట్టిన ఖర్చు అప్పుల కుప్ప కాదు, తెలంగాణలో ఆస్తుల చిట్టా అని మేధావి వర్గంతో పాటు సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆస్తుల కల్పన ప్రాజెక్టులని చెప్పకనే చెప్పాయి. మన ప్రాజెక్టులను పండబెట్టి మన నిధులను మళ్లించి ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టుకున్నారు. అప్పులు రంగంలో కేసీఆర్ చేసిన ఖర్చు ముఖ్యంగా నాణ్యమైన విద్యను అందించడం ద్వారా మానవ వనరుల అభివృద్ధి పరంగా స్కూల్స్, హాస్టల్ బిల్డింగ్ల వంటి మౌలిక వసతుల రూపంలో తెలంగాణ ఆస్తులను పెంచాయి. వైద్య ఆరోగ్య రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు తెలంగాణలో ఆయు ప్రమాణాల పెంపునకు తోడ్పడ్డాయి. పట్టణాలకు ధీటుగా పల్లె ప్రగతి కొట్టొచ్చినట్టు కళ్ల ముందు కనిపిస్తోంది. పారిశ్రామిక మౌలిక వసతుల రంగం అభివృద్ధి కోసం కేసీఆర్ చేసిన ఖర్చు పారిశ్రామిక, ఐటీ, ఇండస్ట్రియల్, రియల్, ఫార్మా, ఐటీ రంగాల్లో హైదరాబాద్ను దేశంలోని మిగతా నగరాలతో పోటీ పడేలా చేసింది. కేసీఆర్ హయాంలో చేసిన అప్పు అక్షరాల కేవలం 2,80,000 కోట్ల రూపాయలు మాత్రమే. అదే ఆస్తుల కల్పన ఎంతో తెలుసా? అక్షరాల 4,16,000 కోట్ల రూపాయలు. అప్పుల కంటే ఆస్తులెక్కువ అనే పార్లమెంట్ లెక్కలు కాంగ్రెస్, బీజేపీ నేతలకు సమాధానం ఏమివ్వాలో తెలియని పరిస్థితి. నిజం గడప దాటకముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుందన్నట్టు కాంగ్రెస్, బీజేపీ నేతలు కేసీఆర్ పై చెప్పిన అబద్ధాలు తెలంగాణ అంతటా చుట్టేశాయి. ఇప్పుడిప్పుడే తెలంగాణ కోసం కేసీఆర్ తెచ్చిన అప్పులు ఆస్తులుగా మారుతున్నాయనే నిజం జనాలకు తెలుస్తోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చిన ఫలాలు, మిషన్ కాకతీయతో ప్రతి పల్లె పచ్చగా మారిన తీరు, రోడ్ల వంటి మౌలిక వసతులపై పెట్టిన ఖర్చు పారిశ్రామిక రంగ పురోగతికి, అభివృద్ధికి బాటలు వేశాయి.
సమాధానం వచ్చాక కాంగ్రెస్ ఓళ్లు బీజేపీ గప్చుప్ అయిపోయారు. కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి చేస్తున్న అప్పులతోనే అసలు సమస్య అనేది ఆర్థికవేత్తలు, మేధావి వర్గాలు వ్యక్తపరుస్తున్న ఆందోళన. మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చాక 20 నెలల కాలంలో చేసిన అప్పులు 2,20,000 కోట్ల రూపాయలు. అప్పులు చేస్తే తప్పులేదు, వాటిని పెట్టుబడిగా మార్చుకుని భవిష్యత్తు ఆస్తిగా మార్చే ఆలోచన లేకపోవడమే అసలు సమస్య. ప్రాజెక్టులు కట్టింది లేదు, తట్టెడు మట్టెత్తింది లేదు, రోడ్లు వేసింది లేదు. కానీ తెలంగాణ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నట్టు రేవంత్ మాట్లాడుతున్న తీరు ఆర్థిక క్రమశిక్షణ లేమితో తెలంగాణ 10,583 కోట్ల రూపాయల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ఆర్థిక ప్రగతి కుంటుపడి తెలంగాణను దివాళా తీసేట్లుగా రేవంత్ సర్కార్ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.